ఎస్సీ రిజర్వేషన్ పై కీలక నివేదిక రెడీ అయినట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరిలో ఈ నివేదిక సమర్పించే అవకాశాలు కనిపిస్తుంది. అక్షరాస్యత నుంచి జనాభా దాకా ఎస్సీల రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఈ నివేదిక సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దాదాపు 60 నుంచి 70% మంది ఎస్సీ రిజర్వేషన్కు అనుకూలంగా వారి వినతులు సమర్పించినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇప్పటికే రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో 81 నుంచి ఉన్న ఎస్సీ జనాభా వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వంలో 94,000 మంది ఎస్సీ ఉద్యోగులు ఉన్నారు. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం 52.5 లక్షల మంది ఎస్సీలు ఉన్నారు. మాదిగలు 33.5 లక్షల మంది ఉంటే మాలలు 19 లక్షల మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఎస్సీ కమిషన్ విచారణలో దాదాపు 8,000 దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. 70% మంది వర్గీకరణ కావాలని విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. సో ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం కనిపిస్తుంది. ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి కమిటీ ఏదైతుందో కీలక నివేదిక రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా ఎస్సీ వర్గీకరణ అంశం ముందడుగు పడింది. దీనికి సంబంధించిన కీలక అప్డేట్ అయితే మనకు దొరికింది. రైట్, మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, ఎస్సీ వర్గీకరణ సంబంధించి కీలక నివేదిక సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరిలో ఈ నివేదికను సమర్పించబోతున్నారా? ఏం జరగబోతుంది? రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక రూపకల్పన ఒక కొలిక్కి వస్తా ఉంది. వర్గీకరణ కోసం సేకరించినటువంటి వివరాలపైన అధ్యయనం దాదాపు పూర్తవడంతో తాజాగా ఈ నివేదికలో పొందుపరచాల్సినటువంటి అంశాలపైన ఏకసభ్య కమిషన్ కూడా కసరత్తు చేస్తా ఉంది. రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఈ ఏదైతే నివేదిక ఉందో దాంట్లో పొందుపరచాల్సినటువంటి అంశాలపైన కూడా త్వరితగతిన ఈ ప్రక్రియను కూడా పూర్తి చేసి ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నది. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ కూడా ఎన్నో ఏళ్లుగా డిమాండ్లు ఉన్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఈ అంశం పైన సుప్రీంకోర్టులో కూడా కేసు అయితే నడిచింది. ఎస్సీలను వర్గీకరించేటువంటి హక్కు రాజ్యాలకు ఉందంటూ కూడా గత ఏడాది చివరిలో సర్వోన్నత న్యాయస్థానం అయితే తీర్పునైతే వెలువరించింది. ఆ తర్వాత ఆ తీర్పు నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో ఎస్సీల వర్గీకరణ కోసం 2024 నవంబర్ 11న రిటైర్డ్ జస్టిస్ డాక్టర్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. నివేదిక సమర్పణకు 2025 జనవరి 10 దాకా కూడా ఒక గడువు తేదీనైతే ఇచ్చింది. సో ఈ గడువు తేదీగా ఆశించినటువంటి సమయానికి నివేదిక రూపకల్పన పూర్తి కాలేదు. దీంతో తాజాగా కమిషన్ గడువును ఫిబ్రవరి 10వ తేదీ వరకు కూడా పెంచుతూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసినటువంటి విషయం తెలిసిందే. సో ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటనలు, బహిరంగ విచారణలు నిర్వహించినటువంటి కమిషన్ కు జిల్లాలో దాదాపు 7 నుంచి 8,000 దాకా దరఖాస్తులు అయితే వచ్చాయి. వర్గీకరణ కావాలంటూ 60 నుంచి 70% మంది విజ్ఞప్తి చేయగా మరొక 30% మంది మాత్రం తమను మాలలకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచాలని కోరారు. కొంతమంది మాత్రం వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 అధికారులను విరుద్ధం అని చెప్పేసి కూడా తెలిపినట్టుగా సమాచారం అయితే ఉంది. మాల అనేటువంటి భేదం చూడకుండా తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా చాలా మంది అయితే విజ్ఞప్తి చేయగా మాలలకు అన్యాయం జరిగిందని కొన్ని ప్రాంతాల్లో, మాదిగలకు అన్యాయం జరిగిందని మరికొద్ది ప్రాంతాల్లో కూడా కమిషన్ కి అయితే వినతులు అయితే వచ్చినట్టుగా తెలిసింది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కేటాయించి తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా హైదరాబాద్ లోని కమిషన్ కార్యాలయంలో కూడా కలిసి కూడా ఆ కమిషన్ కార్యాలయం అధికారులను కలిసి కూడా కొంతమంది విజ్ఞప్తి అయితే చేశారు. సో మొత్తం మీద ఏర్పాటైనటువంటి కొద్ది కాలంలోనే కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. ఇప్పుడు రాష్ట్రంలోని మొత్తం ఎస్సీ కులాలు ఎన్ని, అంటే ఏ కులంలో వారు ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఉప కులాలు ఎన్ని ఉన్నాయి, ఆయా కులాల్లో ఉపకులాలు సహా వాటిలో ఎంతమంది జనాభా ఉందనేటువంటి అంశాలలో కూడా ఈ అంశాలను కూడా తేల్చేటువంటి పనిలో అయితే ఇప్పటికే కమిషన్ అయితే నిమగ్నమైంది. సో ఈ దీనికోసము 1981 నుంచి ఉన్నటువంటి ఎస్సీ జనాభా వివరాలను కమిషన్ అయితే సేకరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 55.5 లక్షల మంది ఎస్సీలు ఉండగా వీరిలో మాదిగలు 33.5 లక్షలు, మాలలు 19 లక్షల మంది వరకు ఉన్నారు. అయితే దీని ప్రకారం ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ అయితే కొనసాగుతా ఉంది. ఎస్సీలు వర్గీకరణ వారికి అమలు చేసేటువంటి రిజర్వేషన్ల అంశం పైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాం నుంచే పలు వాదనలు అయితే నడుస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఎస్సీలకు 17% రిజర్వేషన్ అమలు అవుతా ఉంది. అయితే జనాభా ప్రకారం అధికంగా ఉన్నటువంటి మాదిగలకు తక్కువ రిజర్వేషన్ వస్తుంది అనేటువంటి వాదన కూడా ప్రధానంగా వినిపిస్తా ఉంది. సో దీనికి 1965 నాటి
లోకూర్ కమిషన్ నివేదికలే నిదర్శనం అని చెప్పేసి కూడా మాదిగలు అంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీలను A, B, C, D గ్రూపులుగా విభజించాలనేటువంటి డిమాండ్లను అయితే 1994లోనే తెరపైకి అయితే వచ్చినటువంటి సంగతి మనకు తెలిసింది. అనంతరం కొంతకాలానికి అంటే 1997లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. సో రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటైన తర్వాత ఆ కమిషన్ సూచనల మేరకు 15% ఉన్నటువంటి రిజర్వేషన్ ను ABCD గ్రూపులుగా విభజిస్తూ అప్పటి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు విడుదల చేసింది. కానీ దాని ప్రకారం ఈ గ్రూపుల్లో అంటే గ్రూప్ ఏలో రెల్లి సహా దాని అనుబంధంగా ఉన్నటువంటి 12 కులాలకు కలిపి 1% రిజర్వేషన్ కేటాయించి వాటిని అట్టడుగు కులాలుగా గుర్తించారు. ఇక D గ్రూప్ లో చూసుకున్నట్లయితే దాంట్లో మాదిగా దానికి అనుబంధంగా ఉన్నటువంటి మొత్తం 18 కులాలను చేర్చి దానికి 7% కోటా అయితే ఇచ్చారు. ఇక C గ్రూప్ లో చూసుకున్నట్లయితే మాలా సహా 25 కులాలను చేర్చి దాంట్లో వీరికి 6% అయితే రిజర్వేషన్ అయితే కేటాయించారు. ఇక గ్రూప్ D లో చూసుకున్నట్లయితే ఆది కులాలు ఆంధ్రులతో పాటు మరొక 4 కులాలను అయితే దీంట్లో చేర్చి వారికి కూడా 1% రిజర్వేషన్ అయితే కేటాయించారు. కానీ ఈ రిజర్వేషన్ల కేటాయింపు పైన పలువురు కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు అయితే ఆ ఉత్తర్వులను తిరిగి రద్దు చేసింది. సో ఆ తర్వాత ఉమ్మడి ఏపీ సర్కార్ మరొకసారి 2000 సంవత్సరంలో కూడా ఎస్సీ వర్గీకరణ కోసం రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ అనేటువంటి చట్టాన్ని ఆమోదించింది. కానీ ఆ చట్టాన్ని కూడా 2004లో సుప్రీంకోర్టు అయితే కొట్టివేసింది. ఇలా ఉమ్మడి ఏపీలో ఒకసారి ఎస్సీల వర్గీకరణ అంశం పైన సుదీర్ఘ వ్యవహారం నడవగా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో మరొకసారి ఈ ఎస్సీ వర్గీకరణ అంశం అయితే తెరపైకి వచ్చింది. అయితే మరి ప్రస్తుత ప్రభుత్వం చేపట్టేటువంటి వర్గీకరణ పైన మాదిగా మాలల మధ్య వాద ప్రతివాదాలు అయితే మొదలైనవి. వర్గీకరణ వద్దని చెప్పేసి మాలలు అంటా ఉన్నారు, కావాలని చెప్పి వర్గీకరణ ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి అయితే మాదిగలు అంటా ఉన్నారు. వారు ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నారు ఖచ్చితంగా వర్గీకరణ చేయాలని. సో ఈ నివేదిక అందిన తర్వాత, కమిషన్ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం దీనిపైన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రామదాస్, మరి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు వేచి చూడాల్సినటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా నెలకొన్నట్టుగా కనిపిస్తా ఉంది. రామదాస్, రైట్, థ్యాంక్ యూ విజయ్. సో ఫిబ్రవరిలో ఎస్సీ కమిషన్ నివేదిక వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే మాలలు మాదిగలు జనాభా అలాగే అక్షరాస్యత ఉద్యోగాల ఆధారంగా రిజర్వేషన్ నివేదిక సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఫిబ్రవరిలో ఈ నివేదిక వస్తే కనుక మాదిగల రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కొలిక్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.